నమస్కారం కృష్ణారావు గారు. ఐవిఆర్ టాక్స్కి పునఃస్వాగతం. అంతర్జాతీయ విషయాల్లోకి వస్తే ప్రపంచమంతా ట్రంప్ గారు వచ్చిన తర్వాత చూస్తుంటే అన్ని దేశాలు కొంచెం అతలాకుతలమైపోతున్నట్టు మనకి కనబడుతోంది. ఎందుకంటే ఆయన నోటి నుంచి ఒక్కొక్క మాట ఒక్కొక్క తూటా కింద పేలుతోంది. అంటే రియల్గా వార్ లేకపోయినా ఈ ఈ వాణిజ్య యుద్ధాల మీద దీని మీద చాలా భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి అవి ఏ విధంగా ఇంక నెక్స్ట్ 2-3 నెలల్లో ఒక కొలిక్కి వస్తాయనేది మనం చూసుకోవాలి. అయితే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇదివరకు ప్రీవియస్ రెజీమ్లో జరిగినటువంటి యుద్ధాలని సమసిపోయేటట్టు చేయడంలో ట్రంప్ గారు కొంచెం కృషి చేస్తున్నట్టే కనబడుతోంది. ఆయన ఏమన్నారంటే రష్యా ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధం అసలు అది ఎందుకు వచ్చింది అని ఇప్పుడు యుక్రెయిన్ చీఫ్ జెలెన్స్కీని ఆయన కొంచెం చాలా టఫ్గానే హ్యాండిల్ చేస్తున్నాడు. నువ్వు చాలా పెద్ద డిక్టేటర్ అని అన్నారు. తర్వాత నువ్వు అసలు యుద్ధమే చేయాల్సిన అవసరమే లేదని అన్నారు. ఆ తర్వాత ఏమో ఇదివరకు ఏకాకిని చేసి రష్యాని పక్కన పెడదామనుకున్నటువంటి ట్రంప్ గారు నెగోషియేషన్ స్టార్ట్ చేశాడు. సో అదొక శుభపరిణామం. తర్వాత మరి మనం చూసుకునేటైతే యుఎస్ వైస్ ప్రెసిడెంటు జేడీ వాన్స్ కూడాను ఈ జెలెన్స్కీ ట్రంప్ని మీద వ్యాఖ్యానం చేయడానికి కూడా ఖండించారు. సో ఇట్లాంటివన్నీ చూస్తూ ఇప్పుడు పీస్ టాక్స్ అయితే కంపల్సరీగా రావాలి, అసలు కన్సిడర్ చేయను, మరి మా భూభాగం అంటే నీ భూభాగం ఏముంది అది రష్యాకే వదిలిపెట్టేసామని చెప్పి ట్రంప్ గారు అడ్వైస్ చేయడం జరిగింది. సో అట్లాగే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా క్రిటిసైజ్ చేశాడు ఈ వార్ కంటిన్యూ అవ్వడానికి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి దానికి. సో ఇప్పుడు జెలెన్స్కీ ఏమంటాడు, డిస్ఇన్ఫర్మేషన్ ఆఫ్ థింగ్ మా మీకు ఇప్పుడు సరి అయిన సపోర్ట్ రావట్లేదని అన్నారు. బట్ యూరోపియన్ ఎల్ఏస్ అన్నీ కూడాను ట్రంప్ వ్యాఖ్యల మీద చాలా కన్సర్న్ ఎక్స్ప్లెయిన్ చేశాయి. సో ఇది ఓవరాల్ సిచ్యుయేషను. ఒక ట్రంప్ ఓ పక్కన ఒక శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని, ఎందుకంటే అక్కడ ఏమీ లేదు, మొత్తం అన్నీ ధ్వంసం అయిపోయాయి. సో అలాంటి దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఆశలు చిగురింపు చేసే దీంట్లో వెళ్తున్నాడు. మరి రష్యన్ ప్రెసిడెంట్ ఏ విధంగా రెస్పాన్స్ అవుతారు, ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద భిన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. మీరు ఏ విధంగా దీన్ని చూస్తారు? ఇది కొంత హిస్టారికల్గా కూడా మనం చూడాలి. చారిత్రకంగా దీనిని చూడకపోతే మనకు సరైనటువంటి ఆన్సర్ దీనికి రాదు. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? గోర్బచేవ్తో స్టార్ట్ అయింది. గోర్బచేవ్ టైంలో అది పెరిస్ట్రోకియాను ఏదో అనేవాళ్ళు. దీనిని రష్యా ఇంకా సస్టైన్ కాలేదు. ఈ యుఎస్ఎస్ఆర్, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అని ఇవన్నీ దాంట్లో పార్ట్గా ఉండేవి కదా, చాలా కంట్రీస్ ఇప్పుడు సపరేట్ కంట్రీస్ అని ఒక వ్యూకి వచ్చిన తర్వాత లిబరలైజేషన్ ఒకటి మొదలెట్టిన దానిని బేస్ చేసుకొని కొన్ని కంట్రీస్ బయటికి పోవటం, రష్యా వీకెన్ కావటం అప్పుడు జరిగింది. అప్పుడే కొంత డిస్కషను అమెరికా, యూరప్, రష్యా మధ్య జరిగింది. దాంట్లో 2-3 విషయాలు ఏంటంటే, మా సెక్యూరిటీ ఏంటి, ఇప్పుడు నౌ దట్ మేము చిన్న దేశం అయిపోతున్నప్పుడు మా సెక్యూరిటీ ఏంటి, ఈ పక్కన ఉన్న చిన్న దేశాలు మీరు నాటోలో చేర్చుకుంటే, నాటో ఎందుకు మొదలైంది? నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ మొదలుపెట్టింది అప్పుడు దేనికి? యాజ్ ఏ డిఫెన్స్ అగెన్స్ట్ యుఎస్ఎస్ఆర్. యుఎస్ఎస్ఆర్ పెద్ద స్టేట్గా కమ్యూనిస్ట్ ఐడియాలజీని బేస్ చేసుకొని ఏర్పాటై వాళ్ళు వార్సా ప్యాక్ట్ ద్వారా ఈస్టర్న్ యూరప్ అంతా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. ఈస్టర్న్ యూరప్ అంతా వాళ్ళ కంట్రోల్లో ఉన్నప్పుడు కమ్యూనిజం స్ప్రెడ్ అవుతుందనే భయం ఒకటి వెస్టర్న్ యూరప్లో ఉండింది. సో దానిని కంటైన్ చేయటం కోసంగా వీళ్ళందరూ నాటో హోదాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నాటో మెయిన్ ఎయిమ్ ఏంది? టు కంటైన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ అండ్ కమ్యూనిజం. ఇప్పుడు యుఎస్ఎస్ఆరే పోయి కమ్యూనిజమే మెయిన్ ఐడియాలజీ కానప్పుడు నాటోను మీరు ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఏముంది అనేటటువంటి ఒక
ఇంపార్టెంట్ పాయింట్ని అప్పుడే రష్యా రైజ్ చేసింది. రైజ్ చేస్తే అప్పుడు వీళ్ళు కొన్ని అష్యూరెన్సెస్ ఇచ్చారు. అష్యూరెన్సెస్ ఏంటి? నాటోను ఎక్స్పాండ్ చేయము, మీ పక్కన ఉన్నటువంటి దేశాలను నాటోలో కలుపుకోకపోతే అప్పుడు మీకు థ్రెట్ కాదు కదా అని. ఆ ఇచ్చిన అష్యూరెన్స్కి అగెనెస్ట్గా నాటోను ఎక్స్పాండ్ చేసుకుంటూ పోయి చాలా ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ను నాటోలో మెంబర్లుగా చేసుకున్నారు. అది రష్యాకు నచ్చలేదు. ఎప్పుడైతే యుక్రెయిన్ కూడా నాటోలో మెంబర్ చేసుకోవటానికి కొంత ప్రాసెస్ మొదలైందో ఇంకా దే థాట్ ఎన్ఎఫ్ ఈస్ ఎన్ఎఫ్ అని యుక్రెయిన్ మీద దాడి మొదలుపెట్టారు. సో ఇది బ్యాక్గ్రౌండ్. ఈ నాటోను వీకన్ చేసి నాటోను ఎక్స్పాండ్ చేయకుండా ఆ కంట్రీస్ను రష్యన్ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్కి వదిలేస్తే అసలు ఇష్యూయే లేదు. సో అది ఎప్పుడైతే యూరప్ మొదలెట్టిందో దీనికి అమెరికా బ్యాకింగ్ కూడా ఉండింది. అమెరికా అండర్ బైడెన్ బ్యాకింగ్ ఉంది, అమెరికా అండర్ ట్రంప్ బ్యాకింగ్ లేదు. అమెరికా అండర్ బైడెన్ బ్యాకింగ్ దేనికి? రష్యాను వీకెన్ చేయాలి. రష్యాను వీకెన్ చేయాలంటే ఈ పెరిఫెరల్ కంట్రీస్ అన్నింటినీ నాటోలోకి తీసుకోవాలి. ఆ పాయింట్ మీదనే ఈ పర్టికులర్ వార్కు కూడా నాటోను యునైటెడ్ స్టేట్స్ పూర్తి సపోర్ట్ ఇచ్చి యుక్రెయిన్ ద్వారా ఒక ప్రాక్సీ వారు రష్యా మీద రన్ చేశారు. యూరోపియన్ యూనియన్ నుంచి అమెరికా నుంచి సపోర్ట్ లేకపోతే ఇన్నాళ్ళు యుక్రెయిన్ రష్యా మీద వార్ చేసి సస్టైన్ అయి ఉండేది కాదు. దీనివల్లనే సస్టైన్ అయ్యి. ఇప్పుడు ట్రంప్ అంటూ ఉన్నది అసలు రష్యా ఎప్పుడు నాటోకు థ్రెట్ కాదు, ఫస్ట్ పాయింట్. 2, నాటో రెలవెన్స్ పోయింది. నాటో రెలవెన్స్ పోయింది కాబట్టి ఇక నాటోకు థ్రెట్ కింద రష్యాని చూడాల్సిన అవసరం లేదు. 2, ఇన్నాళ్ళు నాటో సస్టైన్ ఎట్లా అయింది? అమెరికా యొక్క సపోర్ట్తో సస్టైన్ అయింది. మీరు డిఫెన్స్ మీద అసలు ఖర్చు పెట్టడం లేదు, మొత్తం అంతా అమెరికా షీల్డ్ మీద ఉంది, ఇదంతా మేము ఖర్చు పెడుతున్నాం, అవసరం లేదు, మేము బయటికి వస్తున్నాం, మీ చావు మీరు చావండి అనేటటువంటి థియరీని వీడు తీసుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు దీనికి బేస్ చేసుకొని అక్కడ ఇష్యూ సార్ట్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఇక్కడ ఇంకో ఇష్యూ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. యుక్రెయిన్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో న్యూక్లియర్ వెపన్స్ పొసెస్ చేసుకునే అవకాశం ఉంది. దానిని వాలంటరీగా వాళ్ళు వదిలేసుకున్నారు. ఒకవేళ యుక్రెయిన్కే గనక న్యూక్లియర్ వెపన్స్ ఉంటే రష్యా ఈ రకంగా యుక్రెయిన్ మీద యుద్ధం చేసి ఉండేది కాదు. సో ఇది చాలా కాంప్లెక్స్ ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా మంచి ఏంది అంటే ఇది ఇష్యూ సెటిల్ అయ్యేటటువంటి అవకాశం ట్రంప్ వలన వచ్చింది, లేకపోతే వచ్చి ఉండేది కాదు. బట్ రష్యా ఆక్యుపై చేసుకున్న ఏరియాస్ కూడా రష్యా కిందనే ఉండేటట్టుగా అగ్రిమెంట్ అయితే అది యుక్రెయిన్కు నష్టం అయ్యేటటువంటి అవకాశం ఉంది. దీంట్లో ఇంకో ఇష్యూ ఏంటంటే రష్యా ఆక్యుపై చేసుకున్న ఇష్యూస్ అన్నీ రష్యన్ స్పీకింగ్ వాళ్ళు ఉన్నటువంటి ఏరియాస్. యుక్రెయిన్ గవర్నమెంట్ కింద ఉన్నప్పుడు వాళ్ళని డిస్క్రిమినేట్ కూడా చేస్తూ ఉండేవాళ్ళు. సో అదొక ఇష్యూ ఒకటి అక్కడ ఉంది. బట్ సావరిన్ నేషన్ అయిన యుక్రెయిన్లో పార్ట్లు రష్యా ఆక్రమించుకోవటానికి అంగీకరిస్తే ఇక ఇంటర్నేషనల్ బౌండరీస్కు రెలవెన్స్ ఏముంటుందనే పాయింట్ కూడా ఇక్కడ వస్తుంది. సో ఇది ఏ రకంగా ఫైనల్గా కంక్లూడ్ అవుతుంది అనేది ఇంటర్నేషనల్గా కూడా దీని రిపర్కషన్స్ ఉంటాయి. ఒకవేళ రష్యా ఆక్యుపై చేసుకున్న ఏరియాస్ రష్యా ఉంచుకుంటుంది అని అంటే అది ఇంటర్నేషనల్ ప్రిన్సిపల్ ఆఫ్ నేషనల్ సావరెంటీ మీద అగెనిస్ట్గా పోతుంది. సో అది కరెక్ట్ విధానం కాకపోవచ్చు. బట్ యుక్రెయిన్ వార్ వరకు ఒక సొల్యూషన్ రావటం అనేటటువంటిది ప్రపంచానికి మంచిది. ఇక్కడ యూరోపియన్ యూనియను యుఎస్ అండర్ బైడెను డబుల్ గేమ్ ఆడాయనేది వాస్తవం. రష్యా ఎప్పుడైతే వీకన్ అయ్యి ఈ కంట్రీస్ అన్నీ సపరేట్ కావటం మొదలెట్టాయో అప్పుడు ఇన్సూరెన్స్ ఇచ్చారు రష్యా నాటోలో వీటిని చేర్చుకోమని. దానికి అగెనెస్ట్గా వీటిని నాటోలో చేర్చుకోవటం మొదలు పెట్టబట్టే రష్యా వార్ చేయాల్సిన అవసరం వచ్చింది.
సో దాని మీద ఒక క్లారిటీ వచ్చి వీటిని నాటోలో చేర్చుకోమనేటటువంటి అష్యూరెన్స్ ఇచ్చి, ఇన్ఫ్యాక్ట్ అప్పుడు రష్యా చెప్పింది ఏంటంటే, ఒకవేళ ఓకే వాళ్ళని నాటోలో చేర్చుకుంటే మమ్మల్ని కూడా చేర్చుకోండి, మాకు ఎగనెస్ట్గా నాటో లేదు, మాకు ఎగనెస్ట్గా నాటో అవసరం లేదు, అట్లాంటప్పుడు నాటోని ఎందుకు కంటిన్యూ చేసి మా మీద వీటన్నిటినీ చిన్న చిన్న దేశాలను ఎగనెస్ట్గా టర్న్ చేస్తారనేది రష్యా పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇప్పుడు యూరప్ కూడా రీథింకింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ అవసరాన్ని ట్రంప్ కలిగించాడు. మేము మీ డిఫెన్స్ ఎక్స్పెండిచరు అమెరికన్ షోల్డర్స్ మీద మీరు పర్మనెంట్గా వేసే అవకాశం లేదు, అమెరికా విత్డ్రా అవుతుంది, మీ చావు మీరు చావండి అనేటటువంటి, విచ్ ఇస్ రైట్ ఆల్సో నన్ను అడిగితే. ఆ యాంగిల్ ఒకటి తీసుకొచ్చాడు. సో ఇప్పుడు యూరోపియన్ యూనియన్ డైరెక్ట్గా పుటిన్తో డీల్ చేసి సెటిల్ చేసుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది. దిస్ విల్ లీడ్ టు న్యూయర్ అలైన్మెంట్, న్యూయర్ థింకింగ్ విత్ ఇన్ యూరప్ ఆల్సో. లెట్ us see how it goes further. అది డిఫరెంట్ ఇష్యూ ఆల్టుగెదర్. బట్ ఇమ్మీడియట్ ఇష్యూ ఏంటంటే యుక్రెయిన్ వారు సెటిల్ అయ్యే అవకాశం ఉంది. అది ప్రపంచానికి మంచిది, ఇన్ఫ్యాక్ట్ భారతదేశానికి చాలా మంచిది. ఎందుకంటే రష్యా మీద శాంక్షన్స్ అవి తీసేస్తే రష్యా ఇండియా ట్రేడ్ చాలా ఇంపార్టెంట్ ట్రేడ్, ఇంక్లూడింగ్ డిఫెన్స్. అది కాస్త ముందుకు పోవటానికి ఆయిల్ కూడా ప్రపంచం వరల్డ్ వైడ్గా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గొచ్చు వన్స్ రష్యన్ ఆయిల్ శాంక్షన్స్ నుంచి బయటకు వచ్చి అవైలబుల్గా ఉండి, అమెరికన్ ఆయిల్ కూడా అవైలబుల్ అయితే ఓవరాల్గా క్రూడ్ ధరలు తగ్గే అవకాశం ఉంది. అది కూడా ఇండియాకు ప్లస్ అవుతుంది. రెండోది, ఇది సెటిల్ అయ్యే కొద్దీ రష్యా చైనా ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్గా ఉండే అవకాశం ఉంది. అది కూడా ఇండియాకు మంచి జరుగుతుంది ఫ్యూచర్లో. ఇది బ్రాడ్గా ఈ యుక్రెయిన్ రష్యా వార్కు ట్రంప్ రావటం వలన జరుగుతున్నటువంటి సెటిల్మెంట్ మంచి శుభపరిణామం అనుకోవాలి. మరి ఇది ఎట్లాగా ముందుకు సాగుతుంది అనేది చూడాలి. నమస్కారం.